2 minutes 7 seconds దగ్గర ఒక ఎడిట్ పడుతుంది. ఆ ఒక్క ఎడిట్ కి సుజిత్ ని ఎంత పొగిడినా తక్కువే. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. థియేటర్ లో హైప్ తో చంపుతాడు. ఓజస్ గంభీర ఫస్ట్ బ్లాస్ట్ ఫైర్ స్టామ్ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. హరిహర వీరమల్లుతో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ అందరికి ఈ లిరికల్ వీడియోతో ఆక్సిజన్ పెట్టినట్టు అయ్యింది. ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు డీటెయిల్ గా ఈ లిరికల్ వీడియో గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను నార్మల్ గానే ఉంటది అనుకున్నా. రెగ్యులర్ తమన్ గారి ఎలివేషన్ సాంగ్స్ ఎలా ఉంటాయో అలానే ఎక్స్పెక్ట్ చేశా. హోప్ ఏంటంటే సుజిత్ అలా కాదు, ఏదైనా కొత్తగా చూపించడానికి ట్రై చేస్తాడు. అలానే ఓపెన్ చేసా, బుర్ర పోయింది. ఆ ఎడిటింగ్, ఆ మ్యూజిక్ బీట్ చూసి తమన్ ఈ మూవీకి గాడ్ మోడ్ లోకి వెళ్ళినట్టున్నాడు. మ్యూజిక్ ఎంత బాగుందో లిరికల్ వీడియో అంతకు మించి ఉంది. మ్యాడ్ అసలు ఈ లెవెల్ ఎడిటింగ్ మన తెలుగులో మేబీ ఎప్పుడు చూడలేదు అనుకుంటా. చాలా కొత్తగా ఉంది. మెయిన్లీ సుజిత్ మార్క్ కనిపించింది. యాక్చువల్లీ సుజిత్ స్టైల్ ఎలా ఉంటుందంటే తన మేకింగ్ లో ఒక స్టైలిష్నెస్ ఉంటుంది. తమిళ్లో లోకేష్ ది కూడా ఇంచుమించు ఇదే స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది. సుజిత్ ది అంతకు మించే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఒక హాలీవుడ్ స్టైల్లోనే ఉంటుంది. ఈ విషయం సాహోతోనే ప్రూవ్ చేశాడు. అసలు ఈ మూవీకి ఇంత హైప్ రావడానికి కారణమే అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు ఒక రీజన్ అయితే, డైరెక్టర్ సుజిత్ అవడం ఇంకో మెయిన్ రీజన్. పవన్ కళ్యాణ్ గారికి నార్మల్ గానే ఒక స్వాగ్ ఉంటుంది. అది సుజిత్ బాగా క్యాచ్ చేశాడు. ఆ స్వాగ్ ని ఏ రేంజ్ లో యూజ్ చేశాడో కూడా తెలుస్తుంది. 2 minutes 7 seconds దగ్గర ఒక ఎడిట్ పడుతుంది. ఆ ఒక్క ఎడిట్ చాలు సుజిత్ ని ఎంత పోయినా తక్కువే. ఆ రేంజ్ లో ఉంది. స్నేక్ అలా వచ్చి పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ మీద అలా టాటూలో మారుతుంది. మళ్ళా హ్యాండ్ లో ఒక కత్తి. మెంటల్ ఎడిట్ అది. ఇలాంటివి లిరికల్ వీడియోలో బొచ్చుడు ఉన్నాయి. తన పాత మూవీ నేమ్స్ తో కూడా మధ్యన కొన్ని ఎడిట్స్ పడ్డాయి. సంజయ్ సాహు ద లీడర్ అని, మళ్ళీ జానీ, ఇలాంటివి సంథింగ్ ఏవో పడ్డాయి. జపానీస్ లిరిక్స్ కూడా మధ్యన యాడ్ చేశారు. కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలే. కానీ వైబ్ అయితే బాగుంది. ముందు నుండి ఈ మూవీలో జపానీస్ థీమ్ అయితే గట్టిగా వాడుతున్నారు. మరి అది మూవీలో ఎంత ఇంపార్టెంటో మరి మూవీలోనే చూడాలి. ఫైనల్ గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే తన రేంజ్ కి, తన స్వాగ్ కి సరైన మూవీ పడి కొన్ని సంవత్సరాలు అయ్యింది. ఆకలి మీద ఉన్నారు ఫ్యాన్స్. తన పాలిటిక్స్ లో బిజీగా ఉన్నా సరే టైం దొరికినప్పుడల్లా షూట్ చేస్తున్నారు. లిరికల్ వీడియోలో కనిపించిన 2-3 seconds చాలు పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తెలియాలంటే. ఫ్యాన్స్ అందరికి ఒకటే మాట, ఈసారి మాత్రం తప్పేదే లేదు. ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెట్టింగ్ ఇటు పడుతుంది. ఈ మూవీ September 25th రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ తప్ప షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. చెప్పిన టైంకి మూవీని రిలీజ్ చేయాలని టీం మొత్తం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. హోప్ ఈ మూవీ మంచిగా హిట్ అవ్వాలని కోరుకుందాం. అలాగే ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.